జర్మనీకి వచ్చాక నేను ఎక్స్పెక్ట్ చేసిన డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఫుడ్ డిఫరెన్స్, వెదర్ డిఫరెన్స్, లాంగ్వేజ్ ప్రాబ్లం ఇవన్నీ ఎక్స్పెక్టెడే. కానీ ఇక్కడ కొన్ని ఎవ్రీడే థింగ్స్ చూసాక మాత్రం ఇండియాలో మనం ఇలా చేస్తాం కదా, కానీ ఇక్కడ ఆపోజిట్ గా ఉందేంటి అని చాలా సార్లు అనిపించింది. ఆఫీస్ కల్చర్ నుండి హాస్పిటల్ వరకు, రోడ్ నుండి ట్యాక్సెస్ వరకు ఇలా నాకు జర్మనీలో కొన్ని నచ్చాయి. కానీ సర్ప్రైజింగ్లీ కొన్ని థింగ్స్ లో ఇండియా ఎంత కన్వీనియంట్ గా ఉందో జర్మనీ వచ్చాక నాకు అర్థమైంది. సో ఈ వీడియోలో జర్మనీ బెటరా, ఇండియా బెటరా అని జడ్జిమెంట్ ఇవ్వకుండా నా రియల్ ఎక్స్పీరియన్స్ లో నేను నోటీస్ చేసిన డిఫరెన్సెస్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. ఇందులో నాకు బాగా డిఫరెన్స్ అనిపించింది ఆఫీస్ కల్చర్. ఇండియాలో మనం వర్క్ అంటే సమ్హౌ ఫ్లెక్సిబుల్ గా ఉంటాం. ప్రాబ్లం వస్తే ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ తర్వాత ప్రాసెస్ గురించి ఆలోచిస్తాం. జర్మనీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే ప్లానింగ్ అండ్ డాక్యుమెంటేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీటింగ్ 9 కి అంటే ఆల్మోస్ట్ 9 కి స్టార్ట్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ డైరెక్ట్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఎవరైనా డైరెక్ట్ గా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్తే హార్ష్ గా అనిపించవచ్చు, కానీ మెల్లిగా అర్థమైంది అది వాళ్లకు పర్సనల్ కాదు, కేవలం వర్క్ గురించి మాత్రమే. ఇండియాలో మనం అదే మ్యాటర్ ని కొంచెం సాఫ్ట్ గా చెప్తాం. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, కానీ కొన్ని చేంజెస్ చేయాలి అని. కానీ ఆ కొన్ని చేంజెస్ కంప్లీట్ ప్రాజెక్ట్ ని మళ్ళీ చేయాల్సి రావచ్చు. స్కూల్స్ విషయం నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇండియాలో మనం స్కూల్ డేస్ నుంచి ఎగ్జామ్స్, మార్క్స్, ర్యాంక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇండియాలో పేరెంట్స్ నుంచి ఒక ఆటోమేటిక్ క్వశ్చన్ ఉంటుంది, మార్క్స్ ఎన్ని వచ్చాయి అని. పక్కింటి అంకుల్ కొడుకుకి 95 వచ్చాయి, నీకెందుకు 92 వచ్చాయి అని. జర్మనీలో చూస్తే స్టడీస్ తో పాటు చిల్డ్రన్ ఇండిపెండెంట్ గా ఉండడం, ఓన్ డెసిషన్స్ తీసుకోవడం అండ్ ప్రాక్టికల్ కెరియర్ ఆపర్చునిటీస్ మీద కూడా ఫోకస్ ఎక్కువగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇక్కడ వొకేషనల్ కెరియర్స్ ని చిన్న కెరియర్ లా చూడరు. మన ఇండియాలో డాక్టర్స్, ఇంజనీర్స్ అంటే ఒక సెపరేట్ ఇమేజ్ ఉంటుంది కదా, ఇక్కడ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, స్కిల్డ్ ప్రొఫెషన్ కూడా ప్రాపర్ కెరియర్ పాత్ ఉంటుంది. ఇది నాకు జర్మనీలో బాగా నచ్చిన పాయింట్. హెల్త్ కేర్ లో మాత్రం రెండు కంట్రీస్ ని మిక్స్ చేసి ఒక సిస్టమ్ లా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనిపించింది. ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే అపాయింట్మెంట్స్ చాలా ఫాస్ట్ గా దొరుకుతాయి. డాక్టర్స్ చూస్తారు, టెస్ట్ చేస్తారు, స్కాన్స్ చెప్తారు. కరెక్ట్ హాస్పిటల్ అయితే సేమ్ డే లో హాఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. జర్మనీలో ఇన్సూరెన్స్ సిస్టమ్ వల్ల ట్రీట్మెంట్ కాస్ట్ గురించి కంపారేటివ్లీ సెక్యూరిటీ ఉంటుంది, అది బిగ్ అడ్వాంటేజ్. కానీ అపాయింట్మెంట్స్ జర్మనీలో స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కోసం వీక్స్ ఆర్ మంత్స్ కూడా వెయిట్ చేయాల్సి రావచ్చు. అప్పుడు నాకు ఇండియా గుర్తొస్తుంది. ఇండియాలో అయితే డాక్టర్ ని కలిసి మెడిసిన్ కూడా స్టార్ట్ చేసేదాన్ని అని. సో నా ఎక్స్పీరియన్స్ లో జర్మనీలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ బెటర్, కానీ ఇండియాలో స్పీడ్ అండ్ కన్వీనియన్స్ బెటర్. జర్మనీ వచ్చిన ఫస్ట్ లో రోడ్స్ దగ్గర ఒక థింగ్ ని అబ్జర్వ్ చేశాను. రోడ్స్ ఎంటీగా ఉన్న పెడెస్ట్రియన్ సిగ్నల్ రెడ్ గా ఉంటే పీపుల్ వెయిట్ చేస్తారు. కారే లేదు కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనిపించింది. తర్వాత అర్థమైంది ఇక్కడ రూల్ అంటే సిచ్యువేషన్ బట్టి ఫాలో చేయరు, రూల్ కాబట్టి ఫాలో చేస్తారు అని. ఇండియాలో మనం ప్రాక్టికల్ గా థింక్ చేస్తాము, రోడ్ ఎంటీగా ఉంది కదా సో క్రాస్ అని. కానీ జర్మనీలో రెడ్ మీన్స్ రెడ్. ఇండియాలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జర్మనీ రోడ్స్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తాయి. మెయిన్లీ హారన్ సౌండ్స్ తక్కువ. ఇండియాలో హారెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ లా యూజ్ చేస్తారు. ఇండియాలో హారెన్ కొడితే నేను వస్తున్నా, సైడ్ ఇవ్వు, కేర్ఫుల్ అని అర్థం చేసుకోవాలి. జర్మనీలో హారెన్ వినిపిస్తే నేను కూడా ఏం జరిగింది అని చూస్తాను. ఇక్కడ అథారిటీస్ తో డీలింగ్ కూడా నాకు క్లియర్ డిఫరెన్స్ లా అనిపించింది. ఇండియాలో కొన్నిసార్లు మన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ దొరకవచ్చు. యాక్చువల్లీ మా ప్రాబ్లం ఇది అని కొన్నిసార్లు సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జర్మనీలో మాత్రం డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, రూల్స్ ఏంటి, డెడ్ లైన్స్ ఏంటి అవి ఇంపార్టెంట్. ఎమోషనల్ ఎక్స్ప్లెనేషన్ కన్నా పేపర్ ప్రూఫ్ చాలా పవర్ఫుల్. జర్మనీకి వచ్చాక నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే సేవ్ చేయాలి. లెటర్ వచ్చిందా సేవ్, ఈమెయిల్ వచ్చిందా సేవ్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషనా సేవ్. జర్మనీలో పేపర్ వర్క్ ని లైట్ గా తీసుకుంటే పేపర్ వర్క్ మనల్ని సీరియస్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ జర్మనీ శాలరీ నంబర్స్ ఇండియా నుంచి చూసినప్పుడు మనకు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్ గా యూరోస్ ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే వావ్ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ పే స్లిప్ చూసాక షాక్ అవుతాము. ట్యాక్స్, హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్, సోషల్ కాంట్రిబ్యూషన్. ఓకే, గ్రాస్ శాలరీ నాది, నెట్ శాలరీ మాత్రం డిస్కషన్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటి అంటే డిడక్షన్స్ ఎక్కువ ఉన్న దానికి ప్రొటెక్షన్స్ కూడా వస్తాయి అని. అట్ ద సేమ్ టైం జర్మనీలో రెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పెన్సివ్. ఇండియాలో ఓన్ హౌస్ లో ఉంటూ అఫోర్డబుల్ సర్వీసెస్ ఉంటే లో శాలరీ కూడా సమ్ టైమ్స్ బెటర్ సేవింగ్స్ పాసిబుల్. కాబట్టి జర్మనీలో శాలరీ ఎక్కువ అంటే సేవింగ్స్ ఎక్కువ అని కాదు. ఎండ్ ఆఫ్ ద డే అకౌంట్ లో బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్, శాలరీ స్క్రీన్ షాట్ కాదు. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇది జర్మనీలో నాకు పర్సనల్లీ బాగా నచ్చిన ఏరియాస్ లో ఒకటి. ఆఫీస్ వర్క్ కి పర్సనల్ లైఫ్ కి క్లియర్ బౌండరీస్ మెయింటైన్ చేయడానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. లీవ్ అంటే యాక్చువల్ లీవ్ గానే ఫీల్ అవుతాం. ఇండియాలో మనం లీవ్ లో ఉన్న జస్ట్ వన్ స్మాల్ కాల్, జస్ట్ వన్ స్మాల్ అప్డేట్ అనే సిచ్యువేషన్స్ కామన్ గా ఉంటాయి. ఆ స్మాల్ కాల్ సమ్ టైమ్ 1 hour మీటింగ్ అవుతుంది. అఫ్ కోర్స్ జర్మనీలో ఎవ్రీ కంపెనీ పర్ఫెక్ట్ కాదు, కానీ ఆల్ ఓవర్ పర్సనల్ టైం ని పర్సనల్ టైం గా ట్రీట్ చేయడం నాకు స్ట్రాంగ్ గా అనిపించింది. జర్మనీ వచ్చాక డిజిటల్ కన్వీనియన్స్ చూస్తే ఇండియా వాల్యూ అర్థమవుతుంది. ఇండియాలో క్యూఆర్ కోడ్ లేకుండా షాప్ దొరకడం కష్టమైపోయింది. ఇండియాలో స్మాల్ షాప్స్, ఆటోస్, టీ షాప్స్ ఇవన్నీ ఫోన్ తో పేమెంట్. జర్మనీలో ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ లో ఓన్లీ క్యాష్. ఫస్ట్ టైం వింటుంటే జర్మనీ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ కాదా అని నాకు జెన్యూన్ గా డౌట్ వచ్చింది. గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాసెస్ లో కూడా ఇండియాలో మనం చాలా థింగ్స్ ని ఫోన్ నుంచి కంప్లీట్ చేయడానికి అలవాటైపోయాం. జర్మనీలో మాత్రం లెటర్స్, అపాయింట్మెంట్స్, పేపర్ వర్క్స్ స్టిల్ చాలా ఇంపార్టెంట్. ఇండియా డిజిటల్ కన్వీనియన్స్ ని మనం ఇండియాలో ఉన్నప్పుడు అర్థం చేసుకోము, కానీ జర్మనీకి వచ్చాక దాన్ని అప్రిషియేట్ చేస్తాము. ఫైనల్లీ నా ఎక్స్పీరియన్స్ లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ సిస్టమ్ కాదు, సోషల్ లైఫ్. ఇండియాలో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, నైబర్స్ అంటూ ఆల్వేస్ ఎవరో ఒకరు ఉంటారు. సమ్ టైమ్స్ ప్రైవసీ కావాలి అన్నా ఇస్తారు అన్న గ్యారంటీ లేదు. కానీ జర్మనీలో ఆపోజిట్, పర్సనల్ స్పేస్ ఎక్కువ, ఎవ్వరూ అన్నెసెసరీగా డిస్టర్బ్ చేయరు. బిగినింగ్ లో అది పీస్ఫుల్ గా అనిపిస్తుంది, కానీ కొన్ని మంత్స్ తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్, స్ట్రీట్ సౌండ్స్, సెలబ్రేషన్స్ అవన్నీ మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. సో జర్మనీకి వచ్చాక నాకు అర్థమైన థింగ్ ఏంటంటే జర్మనీలో సిస్టమ్స్ లైఫ్ ని ఈజీ చేస్తాయి, కానీ ఇండియాలో పీపుల్ లైఫ్ ని ఈజీ చేస్తారు. జర్మనీ నాకు ప్లానింగ్, డిసిప్లిన్, పర్సనల్ స్పేస్ ఇంపార్టెన్స్ నేర్పించింది. ఇండియా వాల్యూ మాత్రం నాకు జర్మనీకి వచ్చాక ఇంకా ఎక్కువగా అర్థమైంది. మెయిన్లీ ఫ్యామిలీ, కన్వీనియన్సెస్ అండ్ సోషల్ లైఫ్. అందుకే నాకు జర్మనీ వర్సెస్ ఇండియా కంపారిజన్ లో విన్నర్ ఎవరు అని చెప్పడం డిఫికల్ట్. కెరియర్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం జర్మనీ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. కన్వీనియన్స్, ఫ్యామిలీ, సోషల్ లైఫ్ కోసం ఇండియాని రీప్లేస్ చేయడం చాలా డిఫికల్ట్. మీరు జర్మనీలో ఉంటే ఇండియా నుంచి జర్మనీకి వచ్చాక మీకు బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏమనిపించింది? ఇండియాలో ఉన్న వ్యూవర్స్ ఈ వీడియో చూసాక మీకు జర్మనీలో సర్ప్రైజింగ్ థింగ్ ఏమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.